ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. వరుసగా 4 హిట్లను తన ఖాతాలో వేసుకొని ఐదవ హిట్ కోసం 'అఖండ 2' సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా 'అఖండ' మూవీకి సీక్వెల్. 'అఖండ' భారీ విజయం సాధించడంతో 'అఖండ 2' పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా? 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఓవర్సీస్ 8 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు ఈ సినిమా ఎంత కలెక్షన్‌లు వసూలు చేసింది? మరి 'అఖండ 2' మూవీ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ రికార్డును బద్దలు కొడుతుందని అభిమానులు చెబుతున్నారు. మరి 'ఓజీ' సినిమా రికార్డును 'అఖండ 2' బద్దలు కొడుతుందా? అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ బటన్‌ని రపా గుద్దేయండి. ఎలాగో వీడియో నచ్చితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నందమూరి అభిమానులు ప్రస్తుతం 'అఖండ 2' మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాలు ప్రస్తుతం 'అఖండ 2' తప్ప మరో సినిమా లేదు. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. డిసెంబర్ 5న విడుదలవబోతున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో జరిగింది. ఇలాంటి బిజినెస్ స్టార్ హీరోలకు మాత్రమే జరిగేది. కానీ మొదటిసారి బాలయ్య సినిమాకు ఆ రేంజ్‌లో బిజినెస్ జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాను నార్త్ అమెరికాలో $4.5 మిలియన్ల ఈ సినిమాను కొనుగోలు చేశారు. అంటే దాదాపు 30,00,00,000. అంటే ఓవర్సీస్ కలెక్షన్స్ టార్గెట్ $7 మిలియన్ల, దాదాపు 45,00,00,000. కానీ ఓవర్సీస్‌లో వసూలు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. బిజినెస్ నుండి కనీసం సగం కలెక్షన్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలే నార్త్ అమెరికాలో ముందస్తు బుకింగ్స్ 8 రోజుల క్రిందటే ప్రారంభించారు. యూఎస్‌లో టాప్ చైన్స్‌గా పిలువబడే సినీమార్క్ చైన్‌లో 340కి పైగా షోస్‌ని షెడ్యూల్ చేశారు. ఏ తెలుగు సినిమాకైనా ఇక్కడి నుండే 60-70% వసూళ్లు ఇక్కడి నుండే వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉండే డల్లాస్ లాంటి ప్రాంతాల్లో కూడా టాప్ థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. లెక్క ప్రకారం ఈ పాటికి $2-3 లక్షల గ్రాస్ వసూలు చేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు కనీసం $1,00,000 రాలేదు. కనీసం ఇందులో సగమైన $50,000 కూడా రాలేదు. $40,000 రాలేదు. $30,000 రాలేదు. కానీ కేవలం ఇప్పటి వరకు $28,000 మాత్రమే వచ్చాయి. ఈ కలెక్షన్లు చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు వసూలు చేయాల్సింది. కానీ 8 రోజులవుతున్నా ఈ నెంబర్ కనిపించడంతో అభిమానులు తలలు పట్టుకోవడం ఖాయం. ఒక హిట్ సినిమాకి సీక్వెల్ ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం దారుణమని చెప్పాలి. పైగా నందమూరి అభిమానులు పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం ప్రీమియర్స్ రికార్డుని బద్దలు కొడతామని సవాలు విసిరారు. 'ఓజీ' చిత్రానికి ప్రీమియర్స్ ద్వారానే $3 మిలియన్ల వచ్చాయి. నాకైతే 'ఓజీ' చిత్రం రికార్డుని 'అఖండ 2' కొడుతుందా అంటే 'లీడర్' సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది. నాకు నమ్మకం లేదు దొరా. 'అఖండ 2' బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే ప్రీమియర్ షో నుండే $3 మిలియన్ల గ్రాస్ రాబట్టాల్సింది. కానీ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్‌లో కూడా 3 మిలియన్ల గ్రాస్ వస్తుందా లేదా అనేలా తయారైంది పరిస్థితి. అయితే ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. మొదటి టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండవ టీజర్‌కి ఫ్లాప్ రెస్పాన్స్ వచ్చింది. అసలు రెండవ టీజర్ వచ్చింది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. రేపు ఈ సినిమా నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ వస్తుంది. కనీసం ఇప్పటి నుండైనా ఈ చిత్రం ఆడియన్స్‌లో మంచి ఊపు తెచ్చుకొని అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో గ్రోత్ చూపిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ సాంగ్ క్లిక్ అయితే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగే అవకాశాలుంటాయి. ఫ్రెండ్స్, మరి 'అఖండ 2' మూవీ ప్రీమియర్ షోస్ నుండి $1 మిలియన్ గ్రాస్ వసూలు చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి.